Hi students, today lesson హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరులు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రజల నైపుణ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో 1985 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రజల నైపుణ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో 1985 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ప్రజలే ఒక దేశానికి గల అతి ముఖ్యమైన వనరు. ప్రజలే ఒక దేశానికి గల అతి ముఖ్యమైన వనరు. మానవ వనరులను అంతిమ వనరుగా చెప్పవచ్చు. మానవ వనరులను అంతిమ వనరుగా చెప్పవచ్చు. ఇతర వనరుల వలె మానవ వనరులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా విస్తరించి లేవు. ఇతర వనరుల వలె మానవ వనరులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా విస్తరించి లేవు. పీకేవీవై అనగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. పీకేవీవై అనగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. పీకేవీవై ప్రారంభించిన సంవత్సరం 2015. పీకేవీవై ప్రారంభించిన సంవత్సరం 2015. పీకేవీవై ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రధాన లక్ష్యం 2016 నుండి 2020 మధ్య 1 కోటి మంది భారతీయ యువతకు నాణ్యమైన శిక్షణ అందించడం. పీకేవీవై ప్రధాన లక్ష్యం 2016 నుండి 2020 మధ్య 1 కోటి మంది భారతీయ యువతకు నాణ్యమైన శిక్షణ అందించడం. పీకేవీవై పథకం ద్వారా అందించే గుణాత్మక శిక్షణ ఉద్యోగులు, ఉద్యోగార్థులలో ఉపాధి నైపుణ్యాలను పెంపొందిస్తుంది. పీకేవీవై లేదా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ద్వారా అందించే గుణాత్మక శిక్షణ ఉద్యోగులు, ఉద్యోగార్థులలో ఉపాధి నైపుణ్యాలను పెంపొందిస్తుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లను ఓషియానియా అంటారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లను ఓషియానియా అంటారు. భూ ఉపరితలంపై ప్రజలు విస్తరించి ఉన్న విధానాన్ని తెలియజేసేది జనాభా విస్తరణ రీతి. భూ ఉపరితలంపై ప్రజలు విస్తరించి ఉన్న విధానాన్ని తెలియజేసేది జనాభా విస్తరణ రీతి. ప్రపంచ జనాభాలో 3/4 వంతు జనాభా ఆసియా, ఆఫ్రికా ఖండాలలోనే నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో 3/4 వంతు జనాభా ఆసియా, ఆఫ్రికా ఖండాలలోనే నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలోని 60% మంది ప్రజలు కేవలం 10 దేశాల్లో ఉన్నారు. ప్రపంచ జనాభాలోని 60% మంది ప్రజలు కేవలం 10 దేశాల్లో ఉన్నారు. భారతదేశంలో సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 382 మంది. భారతదేశంలో సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 382 మంది. భూ ఉపరితలంపై 1 యూనిట్ వైశాల్యంలో నివసించే ప్రజల సంఖ్య జనసాంద్రత. భూ ఉపరితలంపై 1 యూనిట్ వైశాల్యంలో నివసించే ప్రజల సంఖ్య జనసాంద్రత. ప్రపంచ సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 51 మంది. ప్రపంచ సగటు జనసాంద్రత 1 చదరపు కిలోమీటరుకు 51 మంది. జనాభా విస్తరణని ప్రభావితం చేసే అంశాలు. జనాభా విస్తరణని ప్రభావితం చేసే అంశాలు: స్థలాకృతి, శీతోష్ణ స్థితి, నేల, నీరు, ఖనిజాలు. జనాభా విస్తరణని ప్రభావితం చేసే అంశాలు స్థలాకృతి, శీతోష్ణ స్థితి, నేల, నీరు, ఖనిజాలు. ప్రపంచంలో అధిక జనసాంద్రత గల ప్రాంతాలు: భారతదేశంలో గంగా బ్రహ్మపుత్ర, చైనాలో యాంగ్హీ చాంగ్ జియాంగ్, ఈజిప్టులో నైలు నదీ ప్రాంతాలు. ప్రపంచంలో అధిక జనసాంద్రత గల ప్రాంతాలు భారతదేశంలో గంగా బ్రహ్మపుత్ర, చైనాలో యాంగ్హీ చాంగ్ జియాంగ్, ఈజిప్టులో నైలు నదీ ప్రాంతాలు. సగటున ఒక వ్యక్తి జీవించగల కాలం మానవ ఆయుర్దాయం
లేదా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సగటున ఒక వ్యక్తి జీవించగల కాలం మానవ ఆయుర్దాయం లేదా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఒక నిర్దిష్ట సమయంలో మనుషుల సంఖ్యలో వచ్చిన మార్పును సూచించేది జనాభా మార్పు లేదా పాపులేషన్ చేంజ్. ఒక నిర్దిష్ట సమయంలో మనుషుల సంఖ్యలో వచ్చిన మార్పును సూచించేది జనాభా మార్పు లేదా పాపులేషన్ చేంజ్. 1804లో ప్రపంచ జనాభా 1 బిలియన్ లేదా 100 కోట్లు. 1804లో ప్రపంచ జనాభా 1 బిలియన్ లేదా 100 కోట్లు. 1959లో ప్రపంచ జనాభా 3 బిలియన్లు లేదా 300 కోట్లు. 1959లో ప్రపంచ జనాభా 3 బిలియన్లు లేదా 300 కోట్లు. జనాభా విపరీత పెరుగుదలను జనాభా విస్ఫోటనం లేదా పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటారు. జనాభా విపరీత పెరుగుదలను జనాభా విస్ఫోటనం లేదా పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటారు. ఒక సంవత్సర కాలంలో ప్రతి 1000 మంది జనాభాకి ఎంతమంది సజీవులైన పిల్లలు జన్మించారో తెలిపేది జనన రేటు లేదా బర్త్ రేట్. ఒక సంవత్సర కాలంలో ప్రతి 1000 మందికి జనాభాకి ఎంతమంది సజీవులైన పిల్లలు జన్మించారో తెలిపేది జనన రేటు లేదా బర్త్ రేట్. ఒక ప్రాంతానికి వచ్చిన లేదా ఆ ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళిన ప్రజలు వలసలు. ఒక ప్రాంతానికి వచ్చిన ఆ ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళిన ప్రజలు వలసలు. జనాభా మార్పుకి సహజ కారణాలు జనన మరణాలు. జనాభా మార్పుకి సహజ కారణాలు జనన మరణాలు. ఒక దేశం యొక్క జనన మరణ రేటు మధ్య గల వ్యత్యాసాన్ని సహజ వృద్ధి రేటు అంటారు. ఒక దేశం యొక్క జనన మరణ రేటు మధ్య గల వ్యత్యాసాన్ని సహజ వృద్ధి రేటు అంటారు. ప్రపంచంలో జనాభా పెరగడానికి ప్రధాన కారణం సహజ వృద్ధి రేటు పెరగడమే. ప్రపంచంలో జనాభా పెరగడానికి ప్రధాన కారణం సహజ వృద్ధి రేటు పెరగడమే. జనాభా పరిమాణంలో మార్పులకు వలసలు ఒక ప్రధాన కారణం. జనాభా పరిమాణంలో మార్పులకు వలసలు ఒక ప్రధాన కారణం. ఒక దేశాన్ని వదిలి వెళ్ళే ప్రజలను వలసపోయేవారు లేదా ఎమిగ్రెంట్స్ అంటారు. ఒక దేశాన్ని వదిలి వెళ్ళే ప్రజలను వలసపోయేవారు లేదా ఎమిగ్రెంట్స్ అంటారు. ఒక దేశంలోకి వచ్చేవారిని వలస వచ్చేవారు లేదా ఇమ్మిగ్రెంట్స్ అంటారు. ఒక దేశంలోకి వచ్చేవారిని వలస వచ్చేవారు లేదా ఇమ్మిగ్రెంట్స్ అంటారు. ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్ళడం ద్వారా జనాభా తగ్గిన దేశములకు ఉదాహరణ సూడాన్. ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్ళడం ద్వారా జనాభా తగ్గిన దేశములకు ఉదాహరణ సూడాన్. తక్కువ అభివృద్ధి చెందిన దేశాల నుండి ఎక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు ప్రజలు వలస వెళ్తున్నారు. తక్కువ అభివృద్ధి చెందిన దేశాల నుండి ఎక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు ప్రజలు వలస వెళుతున్నారు. కెన్యా వంటి దేశాలలో జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉన్నది. కెన్యా వంటి దేశాలలో జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉన్నది. యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలలో జనాభా పెరుగుదల రేటు తగ్గుతూ ఉంది. యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలలో జనాభా పెరుగుదల రేటు తగ్గుతూ ఉంది. ఒక దేశంలో జనాభా ఎక్కువగా ఉండటానికి ఆ దేశ అభివృద్ధి స్థాయికి సంబంధం లేదు. ఒక దేశంలో జనాభా ఎక్కువగా ఉండటానికి ఆ దేశ అభివృద్ధి స్థాయికి సంబంధం లేదు. బంగ్లాదేశ్, జపాన్ రెండు అధిక జనసాంద్రత కలిగిన దేశాలు. అయినప్పటికీ బంగ్లాదేశ్ కంటే జపాన్ ఆర్థికంగా చాలా బాగా అభివృద్ధి చెందింది. బంగ్లాదేశ్, జపాన్ రెండు అధిక జనసాంద్రత కలిగిన దేశాలు. అయినప్పటికీ బంగ్లాదేశ్ కంటే జపాన్ ఆర్థికంగా చాలా బాగా అభివృద్ధి చెందింది. జనాభా కూర్పు అనేది ఒక దేశ జనాభా నిర్మాణాన్ని సూచిస్తుంది. జనాభా కూర్పు అనేది ఒక దేశ
జనాభా నిర్మాణాన్ని సూచిస్తుంది. ఎంతమంది పురుషులు లేదా మహిళలు ఉన్నారు, వారు ఏ వయసు, ఏ వర్గానికి చెందినవారు, వారి చదువు, వృత్తి, ఆదాయ, ఆరోగ్య పరిస్థితులు వంటి అంశాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేది జనాభా కూర్పు. ఎంతమంది పురుషులు, మహిళలు ఉన్నారు, వారు ఏ వయసు, ఏ వర్గానికి చెందినవారు, వారి చదువు, వృత్తి, ఆదాయ, ఆరోగ్య పరిస్థితులు వంటి అంశాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేది జనాభా కూర్పు. ఒక దేశంలో నివసిస్తున్న ప్రజల వివరాలను తెలిపేది జనాభా పిరమిడ్ నిర్మాణం. ఒక దేశంలో నివసిస్తున్న ప్రజల వివరాలను తెలిపేది జనాభా పిరమిడ్ నిర్మాణం. జనన మరణ రేట్లు ఎక్కువగా ఉన్న దేశంలోని జనాభా పిరమిడ్ నిర్మాణం బేస్ విశాలంగా ఉంటుంది, పైభాగానికి వెళ్ళేసరికి సన్నగా మారుతుంది. జనన మరణ రేట్లు ఎక్కువగా ఉన్న దేశంలోని జనాభా పిరమిడ్ నిర్మాణం బేస్ విశాలంగా ఉంటుంది, పైభాగానికి వెళ్ళేసరికి సన్నగా మారుతుంది. ఇలా జరగడానికి కారణం పిల్లలు ఎక్కువగా జన్మించినప్పటికీ వారిలో ఎక్కువ శాతం మరణిస్తున్నారు. ఉదాహరణ కెన్యా. ఇలా జరగడానికి కారణం పిల్లలు ఎక్కువగా జన్మించినప్పటికీ వారిలో ఎక్కువ శాతం మరణిస్తున్నారు. ఉదాహరణ కెన్యా. సానుకూల దృక్పథం, నైపుణ్యం, పట్టుదల, ఉత్సాహం కలిగిన యువత ఏ దేశ భవిష్యత్తుకైనా ముఖ్యమైన వారు. సానుకూల దృక్పథం, నైపుణ్యం, పట్టుదల, ఉత్సాహం కలిగిన యువత ఏ దేశ భవిష్యత్తుకైనా ముఖ్యమైన వారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.